అందరూ నమస్కారం. ఏపీలో మనకు క్యాబినెట్ సమావేశం అయితే నిర్వహించినారు. అందులో మనకు ముఖ్యంగా తల్లికి వందనం పథకానికి సంబంధించినటువంటి ఎలిజిబుల్ లిస్ట్‌లో వీరి పేర్లయితే ఖచ్చితంగా తొలగిస్తున్నారన్నట్టుగా మనకైతే వార్తలైతే వస్తున్నాయి. అయితే ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించినటువంటి ఎవరెవరి పేర్లు తొలగిస్తున్నారో ఖచ్చితంగా మన పేర్లు ఉంటాయా లేవన్నది చూద్దాం ఈ వీడియోలో. ఎవరు కూడా ఈ వీడియో మీరు స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి. చూస్తే ఇన్ఫర్మేషన్ మీకు పర్టికులర్గా అర్థమవుతుంది. సగం చూసి వెళ్ళిపోయి ఫేక్ అనే కామెంట్లు పెట్టద్దు దయచేసి. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత మీకు నచ్చింది అనుకుంటేనే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ బటన్ అనేది క్లిక్ చేసి బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసి ఉంచుకోండి. ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా అప్డేట్ విషయానికి వస్తే, ప్రస్తుతానికి ఏపీలో క్యాబినెట్ భేటీ అయితే నిర్వహించారు. ముఖ్యంగా ఈ పథకాలపైనే చర్చలు అయితే జరుగుతున్నాయట. ఆ పథకాలు ఏంటనే విషయానికి వస్తే, ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం ఈ నెల 20వ తేదీన సచివాలయంలో ఉదయం 11 గంటలకు సమావేశం కానుంది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపైన చర్చ జరిగినట్లు నిర్ణయాలు తీసుకుని ఉన్నారట. ముఖ్యంగా అన్నదాత సుఖీభవ, తల్లికి వందనం వంటి పథకాలకు ఈ తీరుపైన సమీక్ష నిర్వహించినారు. అయితే అన్నదాత సుఖీభవ పథకం పైన రైతుల సంక్షేమం కోసం ప్రవేశపెట్టబడగా, తల్లికి వందనం మహిళల ఆర్థిక భద్రతకు ఉద్దేశించిన కార్యక్రమం కాబట్టి ఈ పథకాల ద్వారా లబ్ధిదారులకు సకాలంలో సాయం అందుతుందా, అమలులో ఎదురవుతున్న సవాళ్ళు ఏమిటి అనే అంశాలపైన మంత్రివర్గం లోతుగా చర్చించినట్లు సమాచారం. ఈ పథకాలు మరింత సమర్థవంతంగా అమలు చేయడానికి కొత్త మార్గదర్శకాలు రూపొందించే అవకాశం ఉంది. అలాగే దీంతోపాటు రాష్ట్రంలో ఉద్యోగ బదిలీలు కూడా ప్రభుత్వం కేబినెట్ ఆమోదం తెలపనుందట. ఈ బదిలీలు ఉద్యోగుల పనితీరు విభాగాలు ఆధారపడిన ఉంది. కాబట్టి మనకు ముఖ్యంగా కావాల్సింది అన్నదాత సుఖీభవ, అలాగే తల్లికి వందనం. ముఖ్యంగా తల్లికి వందనం పథకాల్లో వీరి పేర్లకు కోత విధించే అవకాశం ఉందంటూ మనకైతే వార్తలు వస్తున్న నేపథ్యంలో నిపుణులు చెప్తున్నటువంటి, అలాగే చాలామంది రాజకీయ చర్చల నిపుణుల ద్వారా వస్తున్న సమాచారం ఏంటంటే, ఈ పథకం ఎవరెవరికి ఆగిపోనుంది అనే విషయానికి వస్తే కనుక, ఇదివరకు వైఎస్ఆర్ హయాంలో 6 స్టెప్ వెరిఫికేషన్ హయాంలో మనకు పెట్టేవారనమాట. ఈ 6 స్టెప్ వెరిఫికేషన్ అంటే పలు రకాల కండిషన్స్ అయితే మనకు లోబడి ఉండాలి. అంటే ఎగ్జాంపుల్గా చూస్తే విద్యార్థులకు 75% హాజరు, అలాగే ఇంట్లో ఎవరైనా 4 వీలర్స్ ఉన్నా, అలాగే ఇంట్లో గవర్నమెంట్ పెన్షన్ అంటే నార్మల్ పెన్షన్ కాదండి, ఉద్యోగ రీత్యా పెన్షన్ తీసుకుంటున్న వారు కానీ అలా ఉంటే మాత్రం ఖచ్చితంగా ఈ పథకం అయితే రాదని ఇదివరకు పెట్టేవారు. మరి ఈసారి కూడా అలాంటి రూల్స్ని తీసుకొస్తున్నట్లుగా తెలుస్తూ ఉంది. ఆ రూల్స్లో ఎవరైనా సరే ఉన్నట్లయితే మీకు అయితే ఖచ్చితంగా పేర్లు అయితే ఉండవు. అలాగే ఇప్పుడు మొన్న 10th ఎగ్జామ్స్ ఎవరైతే రాసిన విద్యార్థులు ఉంటారో, విద్యార్థులు రాసి పాస్ అయినట్లయితే వారు ఇంటర్కి వెళ్తారు. వారికైతే ఖచ్చితంగా మీ పేర్లు అయితే ఉంటాయి. అలాగే ఈసారి సప్లిమెంటరీలు కూడా 10th క్లాస్ విద్యార్థులు ఫెయిల్ అయినట్లయితే వారు ఇంటర్కి రారు. కాబట్టి అలాంటి వాళ్ళ పేర్లు ఖచ్చితంగా తొలగిస్తారన్నమాట. అది కూడా వీరి పేర్లు తొలగించే అవకాశం ఉంది కాబట్టి వారి పేర్లు లేవు అని అంటున్నారు నిపుణులు. సో అది వాస్తవానికి అలా జరుగుతుంది. ఎందుకంటే ఫెయిల్ అయిన వారికి పథకానికి సంబంధించిన డబ్బులు అయితే రావు కదా. సో ఈ విధంగా వారి పేర్లు మాత్రమే కోత విధించే అవకాశం అయితే ఉంది. సో మరింత సమాచారం కోసం, డైలీ వస్తున్నటువంటి అప్డేట్స్ కోసం ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసి ఉంచుకోండి. జై హింద్.